హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, సమ్మర్లో కూల్గా తాగాలనిపిస్తుంది కదా. హెల్తీగా ఇంట్లోనే ఇలా మస్క్ మిలన్ షర్బత్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. నేను ముందుగానే చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, వాటిని నానబెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. పెద్దవి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా నానిన తర్వాత మనం వీటిని బాయిల్ చేసేసుకోవాలి. ఇవి 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. వీటిని నానబెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్డ్ అవ్వాలి. బాయిల్డ్ అయిన తర్వాత మాత్రమే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది అందులో వేసేసుకోవాలి. ముందుగానే వేసేస్తే అడుగు పట్టేసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. తొందరగా ఉడికిపోతాయి. మనకి కొంచెం సేపు అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా. ఒక 2 మినిట్స్లో అయిపోతాయి. ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి. నానబెట్టకుండా డైరెక్ట్గా వేస్తే కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని జల్లగింటలో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులోకి సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, వీటిని 2 టేబుల్ స్పూన్లు నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇది మస్క్ మిలన్ చూసారా, కొన్ని పొడువుగా ఉంటాయి, కొన్ని ఇలా రౌండ్గా ఉంటాయి. ఏదైనా తీసేసుకోవచ్చు, కానీ పండింది అయితే బాగుంటుంది. గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది అస్సలు బాగోదు, కచ్చగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అంత ఉండదు. ఇలా పండింది తీసుకుంటేనే బాగుంటుంది. దీనిలో కట్ చేసుకొని ఈ గింజలన్నీ తీసేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మొత్తం పొట్టు తీసేసుకున్నాక కట్ చేసుకోవచ్చు, లేదంటే పీసెస్ లాగైనా చేసుకున్నాకనైనా పొట్టు తీసేసుకోవచ్చు. ఎలాగైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో ఉన్న గింజలు అనేది చాలామంది పడేస్తూ ఉంటారు, కానీ అవి అస్సలు పడేయకూడదండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఎండలో పెట్టేసుకుంటే మనకి మంచిగా గింజలు రెడీ అవుతాయి. మనం సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అలా ఎలా మనం సీడ్స్ లాగా తీసుకుంటామో వీటిని కూడా అలా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు పడేయకుండా మనం యూస్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఇలా మస్క్ మిలన్ కట్ చేసుకున్నాం కదా, ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకోవడమే. ఇది మంచిగా ప్యూరీ అయ్యేంత వరకు చేసేసుకోవడమే. చూస్తున్నారా, ఇలా మంచిగా ప్యూరీ అయిన తర్వాత మనం ఇది హెల్దీగా చేస్తున్నాం కాబట్టి ఇందులోకి నేను బెల్లం పొడి వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. మీకు స్వీట్నెస్ని తగ్గట్టుగా వేసేసుకోవచ్చు. మీకు షుగర్ అయినా వేసేసుకోవచ్చు, కానీ బెల్లం హెల్దీ కాబట్టి బెల్లం వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. తర్వాత అదంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి జార్లోకి వేసుకొని వడకట్టేసుకొని ఇందులోకి వేసేసుకోవడమే. తర్వాత మనం సబ్జా గింజలు నానబెట్టేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. వీటిని మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనకి బెల్లం వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బెల్లం హెల్దీ కదండి, కలర్ కోసం చూసుకుంటే హెల్దీ ముఖ్యం కదా, అందుకే నేను బెల్లం వేసుకున్నాను. తర్వాత అందులోకి పాలు వేసుకోవాలి. 1 కప్పు పాలు వేసేసుకోవాలి. పాలు వేసుకున్నాక కలర్ నార్మల్గా వచ్చేస్తుంది. మనకు మస్క్ మిలన్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, 1 కప్పు పాలు వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం చిన్నగా చాప్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను నేను మస్క్ మిలన్ అనేది తర్వాత యూస్ చేయడానికి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం చల్లని పాలు వేసాం కాబట్టి ఇలాగైనా సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో అద్భుతంగా ఉండే మస్క్ మిలన్ షర్బత్ అయితే రెడీ అయిపోతుంది. మస్క్ మిలన్ షర్బత్ లేదంటే జ్యూస్ ఏదైనా పర్లేదు. పైనుంచి కొంచెం గార్నిష్ కోసం కొన్ని చిన్న పలుకులు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, మస్క్ మిలన్ ముక్కలు ప్లస్ చిన్న డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు ఏవైనా పైనుంచి సర్వ్ చేసేసుకోవచ్చు. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి మస్క్ మిలన్ షర్బత్ లేదా జ్యూస్. ఈ వీడియో ఎలా వచ్చిందో చూశారు కదా, చాలా టేస్టీగా ఉందండి జ్యూస్ అనేది. పిల్లలకు కూడా హెల్తీగా ఇలా చేసి ఇవ్వండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, ఇంట్లోనే మనకి హెల్తీగా ఇలా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.